అండి. ఇప్పుడే 'అగ్ని పరీక్ష' సీజన్ 2 11థ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు ఎపిసోడ్‌లో కొంతమంది చాలా హైలైట్ అయ్యారు. అందరూ అంటే ఒక్క పర్సన్ హైలైట్ కాదు ఈరోజు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బాగా హైలైట్ అయ్యారు ఈరోజు. చాలామంది బాగా ఆడారు. వాళ్ళ స్ట్రెంగ్త్ చూపిచ్చారు. ఇంకొంతమంది నేను వీళ్ళేం ఆడలేరేమో, ఏమి చేయలేరేమో అనుకున్న వాళ్ళు కూడా నన్ను రాంగ్‌గా ప్రూవ్ చేశారు. అందులో మెయిన్ హేమంత్ కానీ, చరణ్, రామకృష్ణ వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఆడిన విధానం అంతా కూడా చాలా బావుంది. అంటే మిగతా పర్సన్స్‌ని నేను ఓకే వాళ్ళు ఆడతారని నేను అనుకున్నాను. వీళ్ళ స్ట్రెంగ్త్ కొంచెం వీక్ ఏమో, వీళ్ళు అంత స్ట్రెంగ్త్‌గా ఆడలేరేమో అనుకున్న వాళ్ళు కూడా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశారు నిజంగా. అంత బాగా ఆడారు. సో, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఏం జరిగింది ఈ ఎపిసోడ్‌లో అనేది మాట్లాడుకుందాం. ముందుగా మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోనైతే కనుక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే ఫస్ట్ అయితే కనుక శ్రీముఖి వచ్చి చెప్పింది. ఇంకా ఇప్పటి నుంచి కనుక వేరే విధంగా ఉంటది. మీరు వేసే ప్రతి అడుగు కూడా ఏమైనా జరగొచ్చు, ఎలిమినేట్ కూడా అయిపోవచ్చు అని చెప్పింది. సో, నెక్స్ట్ అయితే జడ్జెస్ అయితే వచ్చారు. జడ్జెస్ అయితే కనుక బిందు మాధవి కార్డ్‌తో అయితే కనుక వచ్చింది. ఫైర్ కార్డ్‌తో. సో, ఆ కార్డ్ అయితే కనుక బ్లైండ్ కార్డు. ఏదైతే అమ్మనిచ్చాడో ఆ కార్డ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, అదైతే కనుక ఈరోజు వ్యాలిడిటీ అయిపోతుంది. ఆ కార్డ్ ఎవరికిస్తాను అని అనుకుంటున్నారని అడిగితే అమ్మనైతే నాకే ఇస్తారని చెప్పింది. నన్నెవ్వరు ఇంప్రెస్ చేస్తే వాళ్ళకిస్తాను. నువ్వు ఇంప్రెస్ చేస్తే నీకిస్తే, ఎవరు ఇంప్రెస్ చేస్తే వాళ్ళకిస్తా అని ముందే చెప్పింది బిందు మాధవి. ఇంకైతే వాళ్ళు కార్డ్ ఈరోజు వాడతావా అంటే శ్రీముఖి అడిగింది బిందు మాధవిని. వాడతా. ఎందుకు వాడను? నేను వాడతా అని చెప్పి స్టేజ్ మీదకైతే ఎళ్ళిపోయారు. ఇంకా ఈరోజు గేమ్ స్టార్ట్ చేసే ముందు టీమ్ లీడర్స్‌నైతే కనుక టీమ్ లీడర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, టీమ్ లీడర్‌ని సెలెక్ట్ చేసుకునేకైతే ఒక గేమ్ పెట్టారు వాళ్ళు. ఫస్ట్ అందరూ స్టేజ్ మీదకొచ్చేసారు. గేమ్ ఏంటంటే పైనుంచి ఒక బాల్ పడుతుంది. ఆ బాల్ బౌన్స్ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి బాల్‌ని పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు ఎవరైతే టీమ్ లీడర్ అర్హులు కాదు అనుకుంటున్నారో ఇద్దరు నేమ్స్ అయితే చెప్పాలి. ఇలా టాస్క్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే కనుక మిథిలేష్ అయితే తీసుకున్నాడు బాల్‌ని. మిథిలేష్ తీసుకొని ఫస్ట్ 2 నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకళ్ళు రాజ్‌కుమారి, ఇంకొకళ్ళొచ్చి అపూర్వ. రాజ్‌కుమారికైతే కనుక నేను లీడర్ క్వాలిటీస్ ఎప్పుడు చూడలేదు మీలో. సో, మీరు అంత చేయలేరు అని నేను అనుకుంటున్నా అని చెప్పి రాజ్‌కుమారి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. రాజ్‌కుమారి కూడా డిఫెండ్ చేసుకునింది. నువ్వు చూడలేదు అనడానికి నేను అసలు ఇప్పటివరకు లీడర్ క్వాలిటీ నేను లీడర్‌గా అసలు చేయలేదు కదా! సో, నేను అర్హులు కాదని నువ్వెలా అంటావు అని చెప్పాడు. సో, ఇప్పుడు అర్హులు అవ్వాలా లేదా ఎలా చెప్తాను నేనని చెప్పి మిథిలేష్ డిఫెండ్ చేసుకునింది కూడా కరెక్టే అనిపిచ్చింది. ఇంకా ఎపిసోడ్స్ ఏమీ అవ్వకుండా తనెలా చెప్తాడు మీరు అర్హులు అని చెప్పి? ఇప్పటివరకు చూసిన గేమ్స్‌ని బట్టే కదా తను చెప్తాడు అర్హులా కాదా అని చెప్పి. రాజ్‌కుమారి లేదు ఇంకా నేను చూడలేదు కదా! నువ్వు నన్ను లీడర్‌గా చేయడం చూడకుండా ఎలా చెప్తావు నేను అర్హురాలిని కాదు అని చెప్పని డిఫెండ్ చేసుకోవడం అంతేం అనిపించలేదు. ఇంకా నెక్స్ట్ అపూర్వ నేమ్ చెప్పినప్పుడు నువ్వు ఏదైనా ఎక్స్‌క్యూజెస్ తోటే స్టార్ట్ చేస్తావు ఫస్ట్ గేము. బట్ లీడర్ అనేవాళ్ళు ఎక్స్‌క్యూజెస్‌తో కాకుండా ఏదైనా కూడా చేయగలిగేలాగా టీమ్‌కి ఎంకరేజ్ చేయాలి గానీ, ఫస్ట్ నువ్వే ఎక్స్‌క్యూజెస్‌తో స్టార్ట్ చేస్తే ఇంక నువ్వు లీడర్‌గా ఏది కరెక్ట్ అనిపించట్లేదు నాకు అని చెప్పడం నాకు బాగా అనిపించింది. ఏంటంటే తను ప్రతిసారి గివ్ అప్ ఇచ్చేసిద్ది. ఎక్స్‌క్యూజెస్ చెప్తా ఉంటది. తను అదే చెప్పాడు. దానికి కూడా అపూర్వ డిఫెండ్ చేసుకునేకి నేను ఎక్స్‌క్యూజెస్ ఏమి ఇవ్వను. నేను చేయగలుగుతాను. నేను చేస్తాను అని చెప్పింది. ఓకే. అయిపోయిందక్కడ. నెక్స్ట్ మళ్ళా బాల్ అయితే పడింది. బాల్ పడినప్పుడు దీపక్ అయితే బాల్ తీసుకున్నాడు. ఆ టైంలో అయితే కనుక బాగీకి హ్యాండ్ అయితే ఇక్కడ కొంచెం ట్విస్ట్ అయిందన్నట్టు చెప్పారు. బాగీ అయితే కనుక ఈ గేమ్‌లో నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయింది. తను చెక్ చేయించుకోవడానికైతే ఎళ్ళింది. సో, ప్రెజెంట్ అయితే కనుక బాగీ డిస్‌లొకేట్ అయినందుకు తనైతే కనుక డాక్టర్ దగ్గరికెళ్ళింది. ఈ గేమ్‌లో బాగీ ఆడడం లేదు. నెక్స్ట్ దీపక్ తీసుకున్నాడు బాలు. హేమంత్ డిజర్వ్ కాదు. మెచ్యూరిటీ లేదు అని చెప్పాడు. నెక్స్ట్ గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. టీమ్ మొత్తం ఓడిపోతున్నా కూడా టీమ్ లీడర్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి. బట్ ఆ ఫస్ట్ పర్సన్‌లో టీమ్ అటు ఇటు ఏదైనా అయితే ఫస్ట్ గివ్ అప్ ఇచ్చే పొజిషన్‌లో ఫస్ట్ నువ్వే ఉంటావు. సో, అందుకే గివ్ అప్ ఇచ్చేవాళ్ళు టీమ్ లీడర్‌గా పనికిరారు అని నేను అనుకుంటున్నా అని చెప్పాడు. ఇది కూడా కరెక్ట్‌గా అనిపించింది. దీపక్ పెట్టిన ప్రతి పాయింట్ కూడా కరెక్ట్‌గా అనిపించింది. హేమంత్ గురించి చెప్పిన పాయింట్ కరెక్ట్‌గా ఉంది. గాయత్రి గురించి చెప్పిన పాయింట్ కరెక్ట్‌గా ఉంది. అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. అంతేం అనిపించలేదు. వాళ్ళు డిఫెండ్ చేసుకున్నది ఏదో నార్మల్‌గా చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకున్నారు. అంటే ఏం చేసుకున్నారంటే నన్ను నువ్వు టీమ్ లీడర్‌గా చూడలేదు కదా! చూడకుండా నువ్వెలా మాట్లాడతావు అని అంటున్నారు. టీమ్ లీడర్‌గా చూసాక అక్కడ ఎపిసోడ్స్ అన్ని ఎపిసోడ్స్ లేవు కదా చూసేకి. ఇప్పటివరకు వాళ్ళు ఆడిన ఆటని బట్టే వాళ్ళు చేసుకుంటారు. బట్ నువ్వు నన్ను టీమ్ లీడర్‌గా చూడలేదు కదా! ఎలా డిసైడ్ చేస్తావు అంటే అది పాయింట్‌లెస్ అసల అలా అనడం. నాకైతే అలా అనిపించింది. ఓకేనా. నెక్స్ట్ అయితే మళ్ళా దీపక్కే పట్టుకున్నాడు. ఈసారి రామకృష్ణకి ఇచ్చాడు బాల్. ఇక్కడ ఏంటంటే రూలు
ఒక పర్సన్ ఫస్ట్ టైం పట్టుకున్న వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ పట్టుకుంటే వాళ్ళు ఎలిమినేట్ చేసేకి ఉండదు 2 పర్సన్స్‌ని. వాళ్ళ తరపున ఇంకొకళ్ళు ఎవరికైనా ఇవ్వాలి బాలు. సో, ఎవరైతే ఇస్తారో ఆ పర్సన్ ఇచ్చిన పర్సన్‌ని నామినేట్ చేసేకి అవ్వదు. అంటే ఎలిమినేట్ చేసేకి అవ్వదు. ఇంకో ఇద్దరు 2 పర్సన్స్‌ని ఎలిమినేట్ చేయాలి. సో, సెకండ్ టైం కూడా దీపక్ పట్టుకున్నాడు కాబట్టి ఈసారైతే బాల్ రామకృష్ణకిచ్చాడు. రామకృష్ణ అయితే కనుక బాల్ తీసుకొని ఫస్ట్ రోహిత్‌ని ఎలిమినేట్ చేశాడు. రోహిత్‌ని, సెకండ్‌ని చరణ్‌ని ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ రామకృష్ణ చెప్పిందేంటంటే రోహిత్‌కి, నిన్న ఫౌల్ గేమ్ ఆడావు కదా! నిన్న ఫౌల్ గేమ్ ఆడడం వల్ల ఫస్ట్ నువ్వే టీమ్ లీడర్ అయ్యుండి ఫౌల్ గేమ్ ఆడావు. నీకెలా ఆడాలో తెలియలేదు. యెల్లో కార్డ్ కూడా వచ్చింది. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పినాడు. తనకి రోహిత్ డిఫెండ్ చేసుకున్న విధానం అబ్బా! సూపర్ ఎక్సలెంట్ అనిపించింది నిజంగా. తను అంటే తను రోజెస్‌కి తన గ్రాఫ్ ఏమవుతుందంటే ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది. అంటే మీకు అలా అనిపిస్తుందో లేదో తెలీదు గానీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్ని పరీక్షలు అందరికన్నా కూడా నాకు రోహిత్ బెస్ట్ అనిపిస్తున్నాడు. ఎందుకంటే తను పెట్టే పాయింట్, తను గేమ్ ఆడే విధానం, తన పాజిటివ్‌నెస్, తన మైండ్ సెట్ అంతా కూడా అబ్బా! ఈ పిల్లోడు ఎంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా వెళ్ళిపోతున్నాడు అనిపించింది. అంటే తను జస్ట్ ఏదో కూర్చోట్లేదు. తను మాట్లాడుతున్నాడు, తను ఆడుతున్నాడు, తను స్ట్రెంగ్త్ చూపించుకుంటున్నాడు ప్రతీది. ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు డిఫెండ్ చేసుకున్న విధానం ఎపిసోడ్ చూడండి మీకే అనిపించిద్ది. అబ్బా! ఏం డిఫెండ్ చేసుకున్నాడు రోహిత్ అని చెప్పి. అంత బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఏంటి అంటే తను చెప్పాడు కదా! నువ్విలా ఫౌల్ గేమ్ ఆడావనంటే, ఫౌల్ గేమ్ ఆడింది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కావాలని చేసేది, ఇంకొకటి అనుకోకుండా జరిగేది. అక్కడ నేను ఇలా తిరిగిపోయాను. ఆ టైంలో నాకు సపోర్ట్‌కి నేను థ్రెడ్ పట్టుకున్నా తప్పించి నేను కావాలని పట్టుకుని లాగింది కాదు. నీకది తెలిసుండాలి కదా! అని చెప్పి మాట్లాడిన విధానం గానీ, ప్రతి టాపిక్ కూడా తను చాలా బాగా మాట్లాడాడు. నెక్స్ట్ మళ్ళా తను చరణ్‌ని పిలిచాడు. చరణ్‌ని పిలిచి నిన్న చరణ్ గురించి మాట్లాడు. "నువ్వంత గేమ్‌లో నిన్ను మేమెంత మోటివేట్ చేసినా కూడా, నువ్వు నిన్న గేమ్ సరింగా ఆడలేకపోయావు. నేను చెప్తానే ఉన్నాను లెఫ్టా, రైటా అని చెప్పి. అయినా కూడా నువ్వు ఆడలేకపోయావు" అంటే, ఎవరు ఆడలేకపోయినా, ఎవరి వల్ల లేకపోయినా అని చెప్పి చరణ్ డిఫెండ్ చేసుకున్న విధానం బావుంది. చరణ్ డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు రోహిత్ మళ్ళా మధ్యలో మాట్లాడాడనమాట. ఫస్ట్ నువ్వు కన్‌ఫ్యూజ్ చేసావు ఆటని. నువ్వు పెద్ద కన్‌ఫ్యూజ్ పర్సనే. నువ్వు కన్‌ఫ్యూజ్ చేయడం వల్లే తను ఆడలేకపోయాడు. నువ్వు కన్‌ఫ్యూజ్ చేయకుండా ఉంటే సరిపోయేది కదా! అని చెప్పి అన్నాడు. అంటే నువ్వు ఎనకాల ఉన్న పర్సన్‌కి లెఫ్ట్, రైట్ అని చెప్తే ఆ పర్సన్‌కి ఏమర్థమవుతది? నువ్వు కన్‌ఫ్యూజ్ చేయడం వల్లే తను ఆడలేకపోయాడు అని అన్నాడు. సో, మళ్ళా రామకృష్ణకి, రోహిత్‌కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. "నువ్వు మధ్యలోకి రాకు. నువ్వెందుకొస్తున్నావు? నీ గురించి మాట్లాడట్లేదు కదా!" అన్నప్పుడు, నోరు గట్టిగా మాట్లాడుకున్న దగ్గర అరిచి మాట్లాడమాకు అంటే, నాతో మంచిగా మాట్లాడు అని చెప్పాడు. మంచిగా మాట్లాడమన్నప్పుడు చరణ్ కూడా ఐయామ్ అగ్రీ విత్ హిమ్. తను నా ఫ్రెండు. తనతో మంచిగా మాట్లాడు అని చెప్పడం. ఎందుకిక్కడ ఫ్రెండ్స్ అంటే మధ్యలో రోహిత్ రావడం రోహిత్‌ది తప్పు. అలా వచ్చాక మళ్ళా చరణ్ తనకి సపోర్ట్ చేసి మాట్లాడడం, ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని టార్గెట్ చేయడం అనేది నాకు అంత అనిపించలేదు. ఓకేనా? అంటే అక్కడ రోహిత్ మాట్లాడకుండా ఉంటే బాగుండేది. రోహిత్‌ది తనది డిస్కషన్ అయిపోయింది కదా! సో, చరణ్, రామకృష్ణ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రోహిత్ రాకుండా ఉండాల్సింది. రోహిత్ వచ్చిన తర్వాత మళ్ళా చరణ్ రోహిత్‌ని సపోర్ట్ చేసి నా ఫ్రెండ్ అని మాట్లాడడం కూడా గ్రూప్ గేమ్ కాదు కదా! ఎందుకు మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా అక్కడ 3 పర్సన్స్ పట్టుకున్నారు. నెక్స్ట్ బాల్ పడినప్పుడు మిత్లేస్, శాలిని ఇంకా ఝాన్సీ. వీళ్ళైతే కనుక శాలినికిచ్చారు బాల్‌ని. ఎందుకు శాలినికిచ్చారంటే శాలిని హ్యాండ్ కింద ఒకటుంది, పైన ఒకటుంది. సో, శాలిని చేతిలో ఉందేమో బాల్ అని చెప్పి శాలినికైతే ఇచ్చేశారు. నెక్స్ట్ శాలిని వచ్చి రామకృష్ణ నేమ్ చెప్పింది. నీకు నేను లీడర్ అక్క అంటే ఇక్కడ శాలినికిచ్చినప్పుడు తనేమన్నాడంటే, "నేను ఆల్రెడీ ఒకసారి తీసేసుకున్నా కదా బాల్‌ని. నన్నెలా నామినేట్ చేస్తావు? నువ్వు ఫస్ట్ రూల్స్ తెలుసుకో" అన్నాడు. యాక్చువల్‌గా ఇక్కడ రామకృష్ణ కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. రామకృష్ణ కన్‌ఫ్యూజ్ అయిపోయి మళ్ళా శాలిని రూల్స్ తెలుసుకో అనడం తనదే మిస్టేక్. తను చాలా కాన్ఫిడెంట్‌గా తనకి అర్థం కాదో, లేకపోతే అయోమయంలో ఉంటాడో, కాన్సంట్రేషన్ చేయడో నాకు అర్థం కాలేదు గానీ, బేసిక్‌గా తనకు అక్కడ ఏం జరుగుతుందనే గేమే అర్థం కాలేదు. నేను బాల్ వచ్చింది కదా! నువ్వు ఎలా నన్ను నామినేట్ చేస్తావు? నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తావు? ఉండదు నీకు ఛాన్స్. వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అన్నాడు. అదే పాయింట్ చెప్పింది శాలిని కూడా. ఇగో ఇక్కడే నువ్వు ప్రూవ్ చేసావు. నీకు అసలు ఏది అర్థం కాదు. నువ్వు సరింగా వినవు ప్రాపర్‌గా. నువ్వు పెద్ద కన్‌ఫ్యూజన్ పర్సన్‌వి. ఇలా కన్‌ఫ్యూజన్ పర్సన్ టీమ్ లీడర్ అయితే ఆ టీమ్ అంతా ఆగమాగం అయిపోయిద్ది. సో, అందుకే నువ్వు టీమ్ లీడర్‌గా కరెక్ట్ కాదు అని చెప్పింది. రామకృష్ణకి కూడా డిఫెండ్ చేసుకునేకి అంత రాలేదు. డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా తనే కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను అని తనే ఒప్పేసుకున్నాడు. ఇంకది వాలిడ్ అనిపియలేదు. నెక్స్ట్ శాలిని ఇంకో సెకండ్ నేమ్ ఝాన్సీ చెప్పింది. అంటే నీ వాయిస్ చాలా స్లో ఉంటది. నువ్వు అంతమందిని హ్యాండిల్ చేయలేవు అని నేను అనుకుంటున్నాను. నేను పాజిటివ్‌గానే చెప్తున్నాను. నీ వాయిస్ గట్టిగా అంతే అందరితో ఇంటరాక్ట్ అయ్యి గట్టిగా మాట్లాడితేనే తెలుసిద్ది నీకు ఎబిలిటీ ఏంటి అనేది. సో, ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ నువ్వు హ్యాండిల్ చేయలేవు నీ వాయిస్‌తో అని నేను అనుకుంటున్నా కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్పింది శాలిని ఝాన్సీని. సో, ఝాన్సీ అక్కడ నువ్వెలా చెప్తావు నేను మాట్లాడలేనని చెప్పి నేను హ్యాండిల్ చేయలేనని నేను చేసుకుంటా అని చెప్తే తనే డిఫెండ్ చేసుకుంది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళా బాల్ దీపక్ తీసుకున్నాడు. దీపక్‌ని నవదీప్ అడిగాడు, "ఈసారి ఎవరికిస్తావు నువ్వు బాల్? వీక్ ప్లేయర్‌కి ఇస్తావా? స్ట్రాంగ్ ప్లేయర్‌కి ఇస్తావా?" అంటే, "నేనైతే వీక్ ప్లేయర్‌కే ఇస్తాను" అని చెప్పి
ప్రియాకి ఇచ్చాడు. అప్పుడు శ్రీముఖి వాళ్ళంతా అబ్బా! ప్రియాకి బాల్ వచ్చినందుకు ఆనందపడాలో, వీక్ ప్లేయర్ అన్నందుకు బాధపడాలో తెలియట్లేదు అని చెప్పి అన్నారు. బట్ ప్రియా అయితే కనుక ఫస్ట్ అమన్‌ని సెలెక్ట్ చేసుకునింది. అవతల వాళ్ళు చెప్పేది నువ్వు వినవు, మధ్యలోనే ఇంటరప్ట్ చేసేస్తావు అని తను చెప్తా ఉంది. ఈలోపే మళ్ళీ అమన్ ఇంటరప్ట్ చేసేసాడు. ఇదిగో ఇదే నేను చెప్తున్నాను. నువ్వు చెప్పే వాళ్ళది కరెక్ట్‌గా ప్రాపర్‌గా వినవు, వినకుండా మధ్యలో ఇంటరప్ట్ చేస్తావు. సో, అలా చేయడం వల్ల నీ పాయింట్ కరెక్టా, వాళ్ళ పాయింట్ కరెక్టా ఏది అర్థం కాదు. అందుకే నేను లీడర్ క్వాలిటీ కాదు అని తీసేస్తున్నానని చెప్పి అమన్ అయితే కనుక తీసేసింది. నెక్స్ట్ అయితే తను మిథిలేష్‌ని అయితే రిమూవ్ చేసింది. ఏమని చెప్పిందంటే ఇక్కడ నాకు తను ఉంటే కాంపిటేటివ్ అనిపిస్తాడు నెక్స్ట్ గేమ్‌లో. అలా ఉంటే నేను లీడర్ అవ్వలేను కాబట్టి తను ఉంటే. సో, అందుకే నేను తీసేస్తున్నాను అని చెప్పి మిథిలేష్ నేమ్ అయితే చెప్పింది. మిథిలేష్‌ని అయితే రిమూవ్ చేసేసింది. నెక్స్ట్ అయితే కనుక మోటివేషన్ కోసం ఒక వండర్‌ఫుల్ పర్సన్‌ని అయితే పిలుస్తామని చెప్పి ఒక పర్సన్‌ని అయితే పిలిచారు. ఎస్‌కేఎన్ ప్రొడ్యూసర్ అంట. ఆయన్నయితే పిలిచారు. నాకు అనిపించింది అసలు ఆయన ఎందుకు పిలిచారు? ఎందుకొచ్చారు? ఎందుకెళ్ళిపోయారు? అనేది నాకు అర్థం కాలేదు. వచ్చారు కానీ ఏం మాట్లాడలేదు. మధ్యలో వచ్చారు. మధ్యలో వెళ్ళిపోయినారు ఆయన. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత స్టేజ్ మీదకొచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు అపూర్వ లేచింది. అపూర్వ లేచి మీరు నెక్స్ట్ సినిమాలో మాకు నన్ను సృష్టిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా అని చెప్పింది. అంటే అవునా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలియాలి కదా అన్నప్పుడు తనెళ్ళి స్టేజ్ మీద కూర్చోమన్నారు. సో, అప్పుడు చరణ్‌ని, సృష్టిని, శాలినిని సృష్టిని ఇంకా అపూర్వని అయితే పిలిచినారు. వీళ్ళు ముగ్గురిని కలిపి టాస్క్ చేయమన్నారు. అదే నాకేమి ఏదో సోదిలాగా అనిపించింది. ఏమి అనిపియలేదు. వాళ్ళు కూడా దానికి ఇంకేం చెప్పకుండా సర్లే ఎళ్లి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టేశారు. నెక్స్ట్ లెవెల్ 2 స్టార్ట్ అయింది. టీమ్ లీడర్‌ని సెలెక్ట్ చేశాక. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కదా! దీపక్, శాలిని, ప్రియా, సృష్టి అయితే ఉన్నారు 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్‌కి ఇంకా 2 మెంబర్స్‌నే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంకో టాస్క్ పెట్టారు. అక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్‌లోనే ఉండాలి. 4 గ్లాసెస్ పెట్టారు కలర్ వాటర్‌తో. లాస్ట్‌కి ఎవరి గ్లాస్‌లో అయితే వాటర్ ఉంటుందో, ఎవరిద్దరి గ్లాసులో అయితే వాటర్ ఉంటుందో వాళ్ళు టీమ్ లీడర్స్ అవుతారు. ఇక్కడ 4 మెంబర్స్‌కి గ్లాసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో వాటర్ ఉంచుకుంటూనే పక్కన వాళ్ళ దాంట్లో వాటర్ ఉండకుండా చేయాలి. ఓకేనా? ఇది టాస్క్. ఇక్కడ ఏమైందంటే శాలిని, సృష్టి ఇంకా ప్రియ వీళ్ళేదో అనుకున్నారంట. ఫస్ట్ దీపక్‌ని పంపించేద్దాం తర్వాత మనం చూసుకుందాం అని చెప్పి. బట్ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ప్రియ వచ్చి దీపక్ వైపు వెళ్తుంది. సృష్టి వచ్చి ప్రియ వైపు వెళ్తుందని చెప్పి శాలిని ఏం చేసింది ఫస్ట్ సృష్టి దొంపేసింది. కాలుతో తన్నింది, వాటర్ ఒలిగిపోయింది. ప్రియ వచ్చి దీపక్ దొంపేసింది. సో, ఇక్కడ సృష్టి ఇంకా దీపక్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఫైనల్‌గా శాలినిలోని ప్రియాకి టీమ్ లీడర్స్ అయితే అయ్యారు. బట్ ఇక్కడ సృష్టి అయితే కనుక కోప్పడింది. ఇంకా శాలినికి మధ్య ప్రియాకి కొంచెం కన్వర్జేషన్ జరిగింది. నువ్వు నన్ను మోసం చేసావు. నేను గుర్తుపెట్టుకుంటా ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది సృష్టి. నేను దీన్ని మర్చిపోను. ఖచ్చితంగా చూపిస్తాను. నీకు తెలిసేలా చేస్తానని చెప్పింది. అయిపోయింది. ఇప్పుడైతే కనుక టీమ్స్ డివైడ్ చేయాలి. చేయాలన్నప్పుడు ఎవరెవరి వెనకాల ఉంటారని చెప్పి ప్రియాకి ఇంకా శాలినికి 2 టీమ్స్ అయితే ఇచ్చారు. అక్కడ జ్యూసెస్ పెట్టారు. ఇంకా బ్యాండ్స్ పెట్టారు. ఎవరి టీంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వాళ్ళ కలర్ జ్యూస్ తాగి ఆ బ్యాండ్ కట్టించుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రియా టీంలోకి హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి వచ్చారు. నెక్స్ట్ శాలిని టీంలోకి రాజ్ కుమారి, సృష్టి, అపూర్వ, చరణ్, అమన్, రోహిత్ వీళ్ళొచ్చారు. ఓకేనా? రోహిత్. నెక్స్ట్ మిథిలేష్, దీపక్ అయితే ఉండిపోయారు. దీపక్, మిథిలేష్ ఎవరి టీంలోకి వెళ్తారు ఇంక వాళ్ళకి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ప్రియా టీంలోకి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళ టీంలో ఆల్రెడీ శాలిని టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. బట్ ప్రియా టీంలో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఖచ్చితంగా దీంట్లోకే వెళ్ళాలి. కానీ అసలు ఎవరి టీంలోకి వెళ్తారు వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని చెప్పి మిథిలేష్‌ని పిలిచారు. మిథిలేష్ అయితే శాలిని దాంట్లోకి వెళ్ళాలని ఉంది నాకు ఖచ్చితంగా అని చెప్పాడు. బట్ నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఖచ్చితంగా నువ్వు ప్రియా టీమ్‌కి వెళ్ళాలని పంపించేశారు. నెక్స్ట్ దీపక్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ప్రియా టీమ్‌లోకే వెళ్తాను. సో, నేను ఓకే ప్రియా టీమ్‌కి అని చెప్పి ప్రియా టీమ్‌కి అయితే వెళ్ళిపోయారు. సో, టీమ్స్ అయితే ఇవి ఫైనల్‌గా. ప్రియా టీమ్ వచ్చి హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్. శాలిని టీమ్ వచ్చి రాజ్ కుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్. ఇక్కడితో అయితే కనుక గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి గేమ్ స్టార్ట్ చేసే ముందు పవర్ రివీల్ చేయాలని చెప్పి బిందు అయితే కనుక వచ్చింది స్టేజ్ మీదకి. కార్డు వచ్చి స్వాప్ ది లీడర్. పవర్ వచ్చి స్వాప్ ది లీడర్ని స్వాప్ చేయాలన్నమాట. సో, ఇది నేను ఎవరికి ఇస్తాను అనుకుంటున్నారు అని చెప్పి బిందు అడిగింది. బిందు అడిగితే అయితే అమన్కి ఇవ్వాలి, లేదా ఈరోజు నన్ను బాగా డిబేట్లో ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు ఇంప్రెస్ చేశారు అంటే రోహిత్, శాలిని, దీపక్ వీళ్ళు ముగ్గురు, లేదా అమన్కి ఇవ్వాలి అని చెప్పి బిందు అయితే చెప్పింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే శాలిని ఏం డిఫెండ్ చేసుకునింది అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ తను ఇద్దరిని సెలెక్ట్ చేసుకునింది ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడింది అంతే కదా. ఇంకా అక్కడ డిఫెండ్ ఏముంది అది నాకు అనిపించలేదు. అక్కడ కరెక్ట్‌గా ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకునింది అంటే రోహిత్.
ఎందుకంటే రోహిత్ నేమ్ తీసినప్పుడు తను మాట్లాడిన విధానం, తను చెప్పుకున్న పాయింట్స్ అక్కడ తను మాట్లాడుతున్నప్పుడు శ్రీముఖి ఇంకా అభిజిత్తే అన్నారు గ్రేట్, అసలు గ్రేట్ డిఫెండ్ అని చెప్పి. అన్నకు కూడా తనకి ఇవ్వకుండా శాలినికి ఇవ్వడము అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. శాలిని పర్ఫెక్ట్‌గా డిఫెండ్ చేసుకుంది. అందుకే నేను శాలినికి ఇస్తున్నా అన్నారు. అయితే అంత కష్టపడి కార్డ్ గెలుచుకునింది అమన్ కదా! అంత ఎక్స్ వాళ్ళని పిలిచి, కంటెస్టెంట్స్‌ని పిలిచి, వాళ్ళతో పెట్టించి టాస్క్ అంతలా ఆడిపిచ్చి కార్డు అయితే అమన్‌కి యూజ్ చేయాలి. లేదా నిజంగా బాగా డిఫెండ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేయాలి. బిందు మాధవి అసలు ఏమనుకుంటది? ఆ పిల్ల అసలు ఏమి ఆలోచించదా? డైరెక్ట్‌గా ఏమన్నా స్క్రిప్టా డైరెక్ట్‌గా ఇచ్చేయమంటారా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి శాలినికి అయితే ఇచ్చేసింది. నాకు అసలు అంత వర్త్ అనిపియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలినికి ఇవ్వడం, అక్కడ ఏముందని శాలినికి ఇచ్చారు అని చెప్పైతే నాకు అనిపించింది. ఫైనల్‌గా కార్డ్ అయితే శాలినికి ఇచ్చేసారు. ఇక్కడ శాలిని చేసింది కూడా నాకు కరెక్ట్ అనిపియలేదు. అమన్ ఉన్నాడు. ఆ కార్డ్ అమన్‌కి యూజ్ చేసి స్వాప్ చేయొచ్చు. బట్ అమన్‌కి యూజ్ చేసి స్వాప్ చేయకుండా తన అవతల టీమ్‌లో ఉన్న ఝాన్సీ ఉంది కదా! ఝాన్సీని నేను చెప్పాను టీమ్ లీడర్ కరెక్ట్‌గా మాట్లాడలేదు అని చెప్పి. బట్ తను అది రాంగ్ అనుకుంటుంది కాబట్టి తను ప్రూవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్డ్ ద్వారా తన్ని స్వాప్ చేస్తున్నా అని చెప్పి అక్కడ లీడర్‌గా ఉన్న ప్రియాతో అయితే స్వాప్ చేసేసింది. ప్రియా ప్లేస్‌లో ఇప్పుడు ఝాన్సీ అయితే కనుక టీమ్‌ని లీడ్ చేస్తుంది. సో ఇప్పుడు టీమ్ లీడర్స్ వచ్చి ఝాన్సీ ఇంకా శాలిని. ఈ 2 లీడర్స్‌కి వచ్చి అక్కడ టాస్క్ ఏం పెట్టారంటే టీమ్ లీడర్స్ అయితే ఈ గేమ్‌లో ఆడరు. అక్కడ 6 ఇటుపక్క 6 బుట్టలు పెట్టారు. అవి 90 డిగ్రీస్‌తో ఇలా హోల్డ్ చేయాలన్నమాట. ఆ బుట్ట ఏదైతే ఉందో అది బెండ్ అవ్వకూడదు. ఆ 2 కర్రలతో మధ్యలో దాన్ని పెట్టుకుని హోల్డ్ చేయాలి. అది జారిపోతూ ఉంటది. సో, జారనివ్వకుండా హ్యాండ్స్ బెండ్ చేయకుండా, ఎల్బో బెండ్ అవ్వకుండా దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఒక్కొక్కసారి బజర్ మోగుతది. బజర్ మోగినప్పుడు వాళ్ళు రెస్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఒక్కొక్క పర్సన్‌కి రెస్ట్ ఇవ్వచ్చు లేదా అవతల టీం వాళ్ళకి వెయిట్ పెంచొచ్చు. అక్కడ ఉన్న పెట్టారు. ఆ వెయిట్‌ని ఏస్తే వెయిట్ అవ్వచ్చు. అవతల వాళ్ళకి బర్డెన్ అయినా చేయొచ్చు లేదా వీళ్ళ టీమ్‌కి రెస్ట్ అయినా ఇవ్వచ్చు. ఇదైతే కనుక గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే మళ్ళా 30 సెకండ్స్ రెస్ట్ ఇస్తారు. ఓకేనా? బజర్ మోగినప్పుడు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఎవరో ఒక పర్సన్‌కి రెస్ట్ ఇవ్వచ్చు టీమ్‌లో. అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైందంటే ప్రియా ఎల్బో బెండ్ అయిపోయాయి. ప్రియాంకని ఇంకా సృష్టిని ఇద్దరిని డ్రాప్ చేసేసారు. అప్పుడే నేను చూపిస్తాను కుదిరితే. అపూర్వ మొత్తం బెండ్ ఇలా పెట్టిందనమాట హ్యాండ్స్. ఇలా పెట్టింది బెండ్. ఓకేనా? అపూర్వని చూడట్లేదు ఎవ్వరుని. పక్కనే ఉన్న అమను తను హుడీ యేసుకున్నాడు. సో, హ్యాండ్స్ కనిపించవు తను బెండ్ చేసాడా లేదా అని చెప్పి. నాకైతే తను పర్ఫెక్ట్‌గానే హోల్డ్ చేస్తున్నాడు. బెండ్ అవ్వలేదు అనిపించింది. తనకన్నా కూడా వరస్ట్‌గా అపూర్వ పట్టుకునింది. హ్యాండ్స్ మొత్తం బెండ్ ఇలా పెట్టేసింది మొత్తం హ్యాండ్స్. సగం వరకు బెండ్ అయిపోయింది. అయినా అపూర్వ మీద ఎవ్వరు కాన్సంట్రేషన్ చేయట్లేదు. అందరూ అమన్ బెండ్ చేసేస్తున్నాడు అని చెప్పి అన్యాయంగా అమన్ని రిమూవ్ చేసేసారు అనిపించింది నాకు. అమన్ అయితే పంపించేశారు ఫస్ట్ బెండ్ చేసేసాడు అని చెప్పి. ఆ తర్వాత అభిజిత్ చూశాడు అపూర్వని. అపూర్వ నువ్వు హ్యాండ్ బెండ్ చేసినావు, నువ్వు కూడా డ్రాప్ అని చెప్పి అపూర్వని డ్రాప్ చేసేసారు. నెక్స్ట్ గాయత్రిని అయితే రిమూవ్ చేసేసారు టాస్క్‌లో నుంచి. రాజ్ కుమారి కూడా క్విట్ అయితే చేసేసింది. తనకి ఆల్రెడీ బ్రేక్ ఇచ్చారు. మధ్యలో ఫస్ట్ బజర్ మోగినప్పుడు శాలిని వచ్చి తనకే 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చింది. అయినా కూడా నెక్స్ట్ మళ్ళా తను హోల్డ్ చేయలేకపోయింది. రాజ్ కుమారి కూడా క్విట్ అయిపోయింది. నెక్స్ట్ గాయత్రిని వీళ్ళందరూ రిమూవ్ అయిపోయినారు. ఇంతగా ఆ పక్క పర్సన్స్ వచ్చి మిథిలేష్, దీపక్, హేమంత్, రామకృష్ణ ఉన్నారు. అక్కడ 4. ఇక్కడొచ్చి రోహిత్ ఇంకా చరణే ఉన్నారు. ఈరోజు గేమ్ ఆడారు రామకృష్ణ, హేమంత్, చరణ్. నిజంగా వీళ్ళు ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ రామకృష్ణ గురించి మాట్లాడుకోవాలి. రామకృష్ణ తనకి అర్థం చేసుకోలేడు టాస్క్ అని అంటున్నారు గానీ బట్ తను ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తనకి చాలా ఎక్కువుంది. అంటే తను మిథిలేష్ బ్రేక్ తీసుకున్నాడు 30 సెకండ్స్, దీపక్ బ్రేక్ తీసుకున్నాడు 30 సెకండ్స్, హేమంత్ కూడా బ్రేక్ తీసుకున్నాడు 30 సెకండ్స్. బట్ రామకృష్ణ బ్రేక్ తీసుకోలేదు. ఆ టైంలో కూడా తను బ్రేక్ తీసుకునే టైంలో ఝాన్సీ వెయిట్ తీసుకెళ్ళి చరణ్ దాంట్లో పెట్టింది. సో, తను బ్రేక్ తీసుకోలేదు. ఇక్కడ అందరూ బ్రేక్ తీసుకున్నారు. బట్ రామకృష్ణ 30 సెకండ్స్ కూడా బ్రేక్ తీసుకోలేదు. ఒకవేళ 30 సెకండ్స్ తను బ్రేక్ తీసుకునుంటే తను ఎండ్ వరకు ఉండేవాడేమో. కానీ తను ఎండ్ వరకు లేకుండా ఇప్పుడు కనుక ఈ 4 పర్సన్స్‌లో నెక్స్ట్ రామకృష్ణ అయితే కనుక హోల్డ్ చేయలేక పడిపోయాను. కానీ అప్పటి వరకు కూడా రామకృష్ణ ఎక్సలెంట్‌గా ఆడాడు. కొంచెం కూడా బెండ్ చేయకుండా. అప్పుడు కూడా తను గివ్ అప్ ఇవ్వకపోయేవాడు. బట్ అది ఉంది కదా మధ్యలో బుట్ట జారిపోవడం వల్ల తను గివ్ అప్ ఇచ్చేసాడు. లేకపోతే అప్పుడు కూడా తను ఇంకా గేమ్‌లో ఉండేవాడు. నిజంగా ఎక్సలెంట్‌గా ఆడాడు ఈరోజు. రామకృష్ణ గ్రాఫ్ కొంచెం పెరిగిందని నాకు అనిపించింది. ఇంకా హేమంత్ అసలు ఈరోజు ఎవ్వరు ఇవ్వాలి అంటే మోస్ట్ ప్లేయర్ బాగా ఆడిన వాళ్ళకి ఇస్తారు కదా! సో, అది ఇవ్వాలి అంటే హేమంత్‌కి ఇవ్వాలి అని నేను అనుకుంటా. ఎందుకంటే హేమంత్ ఎండ్ వరకు ఉన్నాడు. ఒక 30 సెకండ్స్ మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. తను హోల్డ్ చేసిన విధానం గానీ, ప్రాపర్‌గా అభిజిత్ వీళ్ళంతా కూడా పొగిడారు. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు నీ నుంచి ఇది అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది చరణ్.
చరణ్ అసల వెయిట్ పెట్టినా కూడా అసలు ఆ పిల్లోడు స్ట్రెంగ్తే లేదేమో, పిల్లోడు త్వరగా గివ్ అప్ ఇచ్చేస్తాడేమో అని అనుకున్న పిల్లోడు చివరి వరకు ఎండ్ వరకు శాలిని టీమ్‌లో ఉండింది చరణే. రోహిత్ కూడా గివ్ అప్ ఇవ్వలేదు. బట్ తను కొంచెం ఎల్బో బెండ్ అయింది అని చెప్పి జడ్జెసే రిమూవ్ అయితే చేసేసారు. రోహిత్ కూడా చాలా బాగా ఆడాడు. రోహిత్, చరణే ఉన్నారు శాలిని టీమ్‌లో. మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. వీళ్ళిద్దరు కూడా బాగా ఆడారు. దీపక్ కూడా బాగా ఆడాడు. మిథిలేష్ 2 టైమ్స్ బ్రేక్ తీసుకున్నాడు. మిథిలేష్ కూడా ఓకే, తన స్ట్రెంగ్త్ కూడా చూపించాడు. మిథిలేష్ కూడా చివరి వరకు ఉన్నాడు, ఎండ్ వరకు. బట్ ఇక్కడైతే రోహిత్‌ని ఎలిమినేట్ చేసేసారు కదా! ఇంకా చరణ్ ఒక్కడే ఉన్నాడు. సో చరణ్ ఏమైందంటే అది స్లిప్ అవుతా ఉంది ఇంకా. బెండ్ అవుతుంది అని చెప్పి జడ్జెసే వాళ్ళు చరణ్ కూడా రిమూవ్ చేసేసారు. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ ఝాన్సీ టీమ్ విన్ అయింది. బట్ ఇప్పుడు ఝాన్సీ టీమ్ విన్ అయింది కాబట్టి లీడర్‌గా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? లేకపోతే ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నావా ఓటేపీలో అని చెప్పి అడిగారు. ఝాన్సీ అయితే బాగా ఆడింది హేమంత్ కాబట్టి హేమంత్‌కైతే ఇస్తాను ఓటేపీలో అని చెప్పి ఇచ్చింది. సో ఇక్కడ హేమంత్‌కి ఇచ్చేసారు కాబట్టి ఓటేపీలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి మోస్ట్ ప్లేయర్ పోనీ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు? చరణ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓటేపీలకి. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు చరణ్‌ని సెలెక్ట్ చేసుకోలేదు. చరణ్‌ని లేదా రామకృష్ణని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా దీపక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రోహిత్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే బిందు ఏం చెప్పిందంటే మోస్ట్ ప్లేయర్ ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నా అంటే నేను ఈరోజు మొత్తం నన్ను ఇంప్రెస్ చేసినోళ్ళు, డిఫెండ్ చేసి, గేమ్ ఆడి ఇంప్రెస్ చేసినోళ్ళకి ఇస్తాను అనింది. శాలిని గేమ్ ఎక్కడ ఆడింది? శాలిని టీమ్ లీడర్స్ ఆడకూడదు కదా! టీమ్ లీడర్స్ జస్ట్ నుంచోవాలి. వాళ్ళకి వెయిట్స్ ఎవరిని క్విట్ చేయాలి, ఎవరికి 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి, ఎవరి దాంట్లో వెయిట్ ఎయ్యాలి అనేది వాళ్ళు థింక్ చేయాలి అంతే. ఇక్కడ శాలిని ఆడింది ఏముంది? గేమ్ ఏం శాలిని ఆడలేదు కదా! మరి శాలినికి ఎలా ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చి శాలినికి ఇచ్చింది బిందు. ఎట్లిచ్చిందంటే అంత కష్టపడి వెయిట్ పట్టుకుని అంతంత సేపు వాళ్ళు చరణ్ వెయిట్ ఏసాక కూడా చాలా సేపు పట్టుకున్నాడు. వెయిట్ ఏసినప్పుడు గివ్ అప్పే చేయలేదు. తను 30 సెకండ్స్ హోల్డ్ చేశాడు ఆ వెయిట్‌ని. హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళా చాలా సేపు పట్టుకునున్నాడు. అలాంటిది చరణ్‌కి ఇవ్వకుండా వాల్యుబుల్ ప్లేయరు శాలినికి ఇచ్చారు. ఎంత వరస్ట్ అనిపించిందంటే ఏంటి ఇదేమన్నా ఎనకాల ముందే ప్రిపేర్ అయిపోయి స్క్రిప్ట్ ఏమన్నా రాసి ఇచ్చేసారా అనిపించింది. అంటే శాలినిని కావాలనే తనకి హైప్ ఇస్తున్నారేమో అని నాకు అనిపించింది పర్టిక్యులర్‌గా. ఎందుకంటే ఓకే, డిఫెండ్ చేసుకుందంటే ఓకే. ఇంకా గేమ్ అంటే జస్ట్ అది వాటర్ గ్లాస్ కదా, గ్లాస్ 16 తన్ని వంపేసింది. దానికే ఇచ్చేసారు అనేది నాకు అనిపించింది. అంత కష్టపడి వెయిట్‌ని హోల్డ్ చేసి వాళ్ళని పక్కన పెట్టేసి శాలినికి ఇవ్వడం అనేది నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే యెల్లో కార్డ్ కూడా చాలా వరస్ట్‌గా అనిపించింది. రామకృష్ణకి ఇచ్చారు. ఎందుకు అంటే తన టాస్క్ అర్థం చేసుకోవట్లేదు, తనకు అండర్‌స్టాండింగ్ లేదు, కన్‌ఫ్యూజన్ పర్సన్. సో నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయకూడదు అని చెప్పి యెల్లో కార్డ్ ఇస్తున్నామని నవదీప్ ఇచ్చాడు. అంతసేపు 30 సెకండ్స్ కూడా బ్రేక్ తీసుకోకుండా ఈక్వల్‌గా లాస్ట్ వరకు ఉన్నాడు తను. ఫైనల్‌లో ఒక రౌండ్ ముందు ఓడిపోయాడు అంతే. గివ్ అప్ ఇచ్చేసాడు. గివ్ అప్ అంటే అది జారిపోవడం వల్ల ఇచ్చాడు. అలాంటిది తనకి యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది కూడా నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరెవరికి ఓట్ చేస్తున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు కంటెస్టెంట్‌లో మీ ఫేవరెట్ ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో ఏం జరగబోతుంది? ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి మనం నెక్స్ట్ వీడియోస్‌లో అయితే కనుక డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.